బ్రేకింగ్ న్యూస్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసులో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బాధితురాలికి న్యాయం చేయాలని మాత్రమే తాను మాట్లాడనన్నారు. బాధితురాలు కూడా అదే సామాజిక వర్గం అని చెప్పడం జరిగిందన్నారు ఆయన. ఇంతగా ఆయన ఏమన్నారు ఒకసారి వినండి. తన నిర్దోష బండి సంజయ్ కుమారుడి చేతుల్లో బాధితురాలకి న్యాయం జరగాలని, బాధితురాలకు న్యాయం చేసే అంశం మీద మాత్రమే నిన్న నేను మాట్లాడడం జరిగింది. అందుకు గౌరవ కేంద్ర మంత్రి స్వయంగా తనే విచారణ ఎదుర్కొని తన నిర్దోషిత్వమా దోష నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని మాట్లాడుతూనే కొన్ని మున్నూరు కాపు సంఘాలు కాంగ్రెస్ పార్టీని ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని విమర్శించే సందర్భంలో అమ్మాయి కూడా అదే కమ్యూనిటీకి సంబంధించి మీరు ఇష్యూస్ సెటిల్ చేయండి, ఏం చేస్తారో పెళ్ళ ఇట్లా ఆ కంటెంట్ అన్న తప్ప నేను ఎక్కడ కూడా బాధితురాలకు అన్యాయం జరగాలని కానీ బాధితురాలి పట్ల వారికి న్యాయం జరగాలనే అంశం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. బాధితురాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, బాధితురాలకు పూర్తిగా మద్దతు ఉంటాం. న్యాయం జరగాల్సిందే, న్యాయం కొరకు పోరాటం చేస్తాం. ఆ సంఘాలు ఆ న్యాయం జరిగే విధంగా అమ్మాయి పక్షాన్ని నిలిచేవాలని కూడా కోరుతా ఉన్నాం. సో అది మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ చెప్పినటువంటి క్లారిటీ. నిన్న తాను మాట్లాడిన మాటల్ని కొంతమంది వక్రీకరించారు. కేవలం బాధితురాలికి న్యాయం జరగాలని మాత్రమే తాను కోరుకున్నట్టుగా కొంత సామాజిక వర్గం ప్రస్తావన తీసుకొచ్చినట్టుగా ఇరువురు ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి కొంత ఇష్యూ సెటిల్ చేసే సూచన మాత్రమే చేశాను తప్పించి బాధితురాలికి ఖచ్చితంగా న్యాయం జరగాలనే తాను కూడా కోరుకుంటున్నాననేది మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవాళ ఇచ్చినటువంటి క్లారిటీ. బట్ ఒకసారి నిన్న ఏం మాట్లాడారు పొన్నం ప్రభాకర్ ఒకసారి మనం చూద్దాం. తనకు సంబంధించిన ఒక కుటుంబపరమైన ఆరోపణ వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నేరుగా వారే నిష్పక్షపాత విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది. పొరపాటు జరిగితే శిక్షించమని వారే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కక్షపూరితంగా వ్యవహరించి ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా వేధించాలనే ఆలోచనలేమో సాక్షాత్తు పిటిషనర్ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పిటిషన్ ఇచ్చి ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా దానికి సంబంధించి సంజాయించుకునే ప్రయత్నం జరిగితే ప్రజలు గమనిస్తారు. ఇవాళ కూడా నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, విచారణకు సహకరించండి. విచారణ చట్టబద్ధంగా జరుగుతుంది. కేంద్ర మంత్రి హోదాలో దాని మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు. నేను కూడా ఉదయం సైబరాబాద్ సిపి గారితో మాట్లాడి విచారణ నిష్పక్షపాతంగా సమాజంలో ప్రజలు హర్షించే విధంగా, ముఖ్యంగా తెలంగాణ అక్కా చెల్లెళ్ళు మాకేదైనా అన్యాయం జరిగితే ఎంత ఒత్తిడి ఉన్నా ఈ ప్రభుత్వం నిలబడి వాళ్ళకు అండగా ఉంటుంది అనేటువంటి విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని కలగజేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర పోలీసు మీద ఉందని ఈ సందర్భంగా మరొకసారి వారికి చెప్పడం జరిగింది. నేను విశ్వాసం ఇస్తా ఉన్నాం, ఎటువంటి ఆ కుటుంబం ఆందోళన చెందే అవసరంలే. తప్పకుండా ఎటువంటి వివక్షత లేకుండా, ఎవరిపైన కక్ష సాధింపు లేకుండా బరాబర్గా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. విచారణ జరుగుతుంది. ఇందులో